నువ్వు కారు కొంటావు, భూమి అమ్ముకుంటావు, జీతం వచ్చినాక ఇస్తా అంటావు, ఆ? భూమి అమ్మినాక ఇస్తా అంటావు. నా పరిస్థితులు నీకు ఎన్నడో చెప్పిన మీకు అవన్నీ నీకు అవసరమా? ఎన్ని రోజులు ఉంటుంది పరిస్థితి చెప్పు. అవు భయ నువ్వు భూమి అన్న అమ్ముకో, కారు అన్న కొనుక్కో, ఏమన్నా చేసుకో, నా పైసలు నాకు ఇచ్చేసాయి. నీ 5,000 నీ పరిస్థితి నాకేం నీతో నాకేం అవసరం ఉండదు. నాకు అవసరం ఉండదు. నా 5,000 నాకు ఇచ్చేసాయి. 2 సంవత్సరాలు అవుతుంది, ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు, ఫైనాన్స్లో తెచ్చి ఇచ్చినా నీకు. నేను 5,000 తెచ్చి ఎంతమందితో చెప్తాను నేను తెలుసుకున్నా. చెప్పుకుంటారు భయ్, నీకెందుకు? నువ్వు ఇచ్చేసాయి మరి. డబ్బుతో సాటింపు చేయి. పైసలు మరి, పైసలు ఇస్తే చేపిస్తా. సాటింపు చేయి. ఏదన్నా చేసుకుంటా, నీకెందుకు కదా అంతా, నా పైసలు నాకు ఇచ్చేసాయి. నువ్వేం విక్కుంటాడు, ఏం విక్కుంటావు అన్నావు కదా, నేను ఇంటికాడ వచ్చి చూపెడతాను నీకేం విక్కుంటాను. నువ్వు ఇంటికి రాడనుకుంటున్నావు కదా, ఇంటికాడ వచ్చి చూపెడతాను నీకు. పెట్టేసావా, ఏం మాట్లాడతావా, పెట్టేసాయి. 5,000 2 సంవత్సరాలు అవుతుంది. సప్డా కూకపోతే ఏం చేస్తావు? పైసలు ఇచ్చేయాక ఏం చేస్తావు? సిగ్గుండాలే మాట్లాడడానికి కొంచెం అన్నా. పైసలు ఇచ్చేవా నాయనకు? పైసలు ఇచ్చేసేయి నాయనకు, పైసలు ఇచ్చేసేవా? అవన్నీ ఎందుకు మాటలు? కాదేమన్నా ఏమన్నా సిగ్గు అనిపిస్తుందా? 2 సంవత్సరాలు అవుతుంది, ఏమన్నా సిగ్గు అనిపిస్తుందా? అభిమానం తప్పినోడు గాను. అభిమానం పాపం గారు నాకు టైంకి ఇచ్చినాడు పైసలు. టైంని బట్టి అభిమానం చెప్పిన బాబు నాకు మొన్న ఫోన్ చేసి చెప్పింది వాడు. ఎవరు? నాకు శ్రీశైలం గురించి ఎందుకు చెప్తున్నావు? ఊరోళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నావు? నేనెందుకు చెప్తారా? నువ్వే చెప్తున్నది పోయి. శ్రీశైలంకు నువ్వు చెప్పినవేమో పైసలు ఇచ్చిండ, నేను చెప్పినట్టనా? మాట్లాడితే మరి శ్రీశైలంకి ఎందుకు చెప్పినావు మరి? ఏం అబద్ధాలు? మొన్న ఆడికి వచ్చినప్పుడు తెలిసిందేమో, తెలుస్తుంది మరి ఎవరికైనా. నీకు ఎవరికి తెలియదు, నేను సంసారిలాగా అనుకుంటే అయితే అది 2 సంవత్సరాలు అవుతుంది సంగన్న. 5,000 తీసుకొని 2 సంవత్సరాలు. ఫైనాన్స్ 2 సంవత్సరాల నుంచి ఇదే మాట మాట్లాడుతున్నావు. ఏం టైం నీకు? అది నీయే తెలియదు అసలు. నాకెంత కష్టం ఉండే ఇచ్చినప్పుడు, నాకెంత కష్టం ఉండే. నువ్వేం బిక్తావు అంటావు? నాకు ఏం బిక్కుంటావు? పిక్కు అంటావా? ఏం మరి కొంచెమన్నా ఇది ఉన్నదా నీకు? ఎన్ని రోజులు ఇస్తా అని చెప్పినావు? 2-3 నెలలు అని చెప్పినావు. 2 సంవత్సరాలు అవుతుంది. 5,000 ఫైనాన్స్ తీసుకొచ్చిన బయట. 7,500 అయ్యింది. 7,500 అయితే నువ్వు 5,000 ఇస్తావు నాకు. ఏం మిత్తిడి చోటు పోయి ఇవ్వు. ఇప్పుడే కొట్టేసాయి, 5,000 కొట్టేసాయి నాయన, కొట్టేసాయి. మిత్తి ఇడిచిపెట్టేసాయి, నువ్వు 5,000 ఇచ్చేసాయి నాకు ఫస్ట్. అరే అడిగినప్పుడల్లా 2 రోజులు 3 రోజులు, 2 సంవత్సరాల నుంచి ఇదే మాట. నేను పోతా ఆడిపోయి అడుగుతా, మన బిల్లు పంపిరా లేదా, అవి పాస్ అయినా అంటే అవి రాగానే నేను నీకు ఫోన్ చేస్తే నీ అకౌంట్ డైరెక్ట్ నీ అకౌంట్లోనే ఇప్పిస్తా. నాకు అవంతా తెలియదు సంగన్న. నేను సండే వస్తున్నా, నేనేం చేయాలో నేను చేసుకుంటా. ఇక ఇప్పటికి మస్తు టైం. కొట్లాడితే వస్తాయా? నేను ఏం చేయాలో చేస్తాను. నేను చేసుకుంటా, ఏం చేయాలో చేసుకుంటాను. నేను ఎందుకు చెప్తారు? నాకు డబ్బులు ఎట్లా రావాలో గట్లా వసూలు చేసుకుంటాను నేను. నువ్వు అన్నావు కదా ఏం విక్కుంటావు పిక్కు అన్నావు కదా. నేను చూపెడతా. ఇప్పటికి ఎన్నిసార్లు 2 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా?
ఓపిక కొద్ది ఏకమాట మాట్లాడితే ఏ నీకు ఫ్రెండ్ మోటుగా మాట్లాడతారా? నీకు ఫ్రెండ్ లేదు, కులం లేదు, ఊరోడు లేదు, ఎవ్వడు లేదు. 5,000 తీసుకున్నా నా ఇంటికి ఎవడు రాడు, నేను దూరం ఉన్నా అని చెప్తావు. నువ్వు సిద్దిపేటలో ఉన్నా అంటావు, జోగిపేటలో ఉన్నా అంటావు, వట్టిపల్లిలో ఉన్నా అంటావు. ఎన్ని అబద్ధాలు చెప్తావు. నేను ఎప్పుడు అబద్ధాలు ఆడా? నేను అబద్ధం కాకపోతే నువ్వు ఇచ్చేసేయి బయ్యి. అవన్నీ నాకు ఎందుకు చెప్పు, నా పైసలు నాకు ఇచ్చేసేయి. 2 సంవత్సరాలు కొంచెమన్నా సిగ్గు ఉంటే 2 సంవత్సరాలు ఆగడెవ్వడు. సిగ్గున్నోడు ఎవ్వడు 2 సంవత్సరాలు ఉంచుకోడు. సిగ్గున్నోడు ఎవ్వడు 2 సంవత్సరాలు ఉంచుకోడు. సిగ్గు తప్పితేనే ఇట్లుంటుంది. ఇక ఎవడేమనుకుంటే నాకేంది అన్నట్లు అయిపోయింది నీకు. నేను సండే ఇవన్నీ మాటలు అవసరం లేదు భయ్. నేను సండే వస్తున్నా, సండే వస్తా ఇంటికాడికి.